ఒకటా రెండా 3 దశాబ్దాల నిరీక్షణ, ఎన్నో పోరాటాలు ఉద్యమాలకు నేడు ప్రతిఫలం దొరికింది. ఎస్సీ ఉపకులాల 30 ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలు స్మరించుకుని అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతోంది సర్కార్. ఇక ఎస్సీ వర్గీకరణతో 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తుంది రేవంత్ సర్కార్. ఆ విషయాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఎస్సీ ఉపకులాల 3 దశాబ్దాల కల నెరవేరింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం సోమవారం జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎస్సీలో ఉన్న మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ ఏ కింద ఉన్న వారికి 1% రిజర్వేషన్లు కేటాయించారు. అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలకు గ్రూప్ బి కింద ఉన్న వారిని 9%, గణనీయంగా లబ్ధి పొందిన 26 ఉపకులాలను గ్రూప్ సి కింద ఉన్న వారికి 5% రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఆయా సామాజిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆ భేటీకి మంత్రులు దామోదర్ రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల నాటి డిమాండ్ నెరవేర్చిందని ఈ సందర్భంగా ఉత్తమ్ తెలిపారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకి మద్దతు తీర్మానాలు ఆమోదించినా చట్టపరమైన మద్దతుతో అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతిచ్చారని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చాక ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయన్న ఆయన రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.5% పెరిగిందని చెప్పారు. అయితే కొద్ది రోజుల క్రితమే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చజెండా ఊపాయి. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అదే రోజున సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. దీనికోసం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా పరిశీలన జరిపి ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేసింది. వాటిలో రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్ పాయింట్ల విభజన ప్రతిపాదనలను ఆమోదించిన సర్కారు క్రిమీ లేయర్ సిఫార్సును తిరస్కరించింది. మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టింది. 2 చోట్ల నివేదికను ఆమోదం లభించి దీంతో దాదాపు 3 దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్న వారికి లబ్ధి చేకూరింది. అయితే జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి జనాభా శాతం ఆధారంగా 15% రిజర్వేషన్ను పంచింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలను చేర్చి 1% గ్రూప్ 2లో మాదిగ, దాని ఉపకులాలను కలిపి 18 కులాలకు 9%, గ్రూప్ 3లో మాల, దాని ఉపకులాలు 26 కులాలకు 5% రిజర్వేషన్ను కేటాయించింది. గ్రూప్ 1లో 1,71,625 మంది, గ్రూప్ 2లో 32,74,377 మంది, గ్రూప్ 3లో 17,71,1682 మంది జనాభా ఉన్నారని పేర్కొంది. ఇక ఈ వర్గీకరణ విధానంలో గ్రూప్ 1లో అత్యంత వెనుకబడిన కులాలు, గ్రూప్ 2లో మధ్యస్థ స్థితిలో ఉన్న లబ్ధి పొందిన కులాలు, గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు ఉండనున్నాయి. ఈ తరహా వర్గీకరణతో ఎస్సీ ఉపకులాల మధ్య సమన్యాయం జరిగే అవకాశముందని అంటున్నారు.
ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించి రిజర్వేషన్లను అమలు చేయాలనే డిమాండ్తో ఎస్సీల్లోని వెనుకబడిన కులాలు 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. వారి కల ఇన్నేళ్లకు నెరవేరింది.